నువ్వు నాకు నిజం చెప్పు. కొంపదీసి తనపై ప్రేమగానే పుట్టలేదు కదా? అలాంటిదేం లేదు వదినా, ప్రేమ పుట్టే ఛాన్సే లేదు. అరే దాచిపెట్టకు, ఉన్నతున్నట్టు నాతో చెప్పు. ఆ అమ్మాయి మన టైప్ లాంటిది కాదు. ఏ అమ్మాయి మన టైప్ కాదు? అదే వదినా, నేను ఆఫీస్లో ఉన్న అమ్మాయి గురించి మాట్లాడుతున్నానంతే. అది మీనాక్షి వదినా. భోజనంలోకి స్పెషల్ గా ఏం చేసావు? అది నువ్వు కిచెన్ కొచ్చి నువ్వే చూసుకో. ఏదైతే నాకేంటి, నాకు చెప్పకూడదు అనుకుంటే చెప్పకండి, బట్ నో నీడ్ టు లై. వాట్ హ్యాపెండ్ ప్రియా? అలిగావా? అలిగాను. ఏవైనా కావాలా? వద్దు. అరే ప్రియా, నువ్వు నవ్వుతూ ఉంటే ఎప్పుడు చూస్తూ ఉండాలనిపిస్తుంది. ఇలా ఇలా మూత ముడుచుకుంటే కాదు, నీ మొహంలో మెరిసే చిరునవ్వు చాలు నన్ను సంతోషపెట్టడానికి. అందుకని నువ్వు నా కోసం ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. ప్రియా, ఏంటో చెప్పు, ఏం కావాలి? ఎందుకిలా ఉన్నావు? అది ఇంట్లో అందరూ నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్గా చూడట్లేదు. ఇంట్లో ఏం జరిగినా నాకు ఎవరు ఏం చెప్పరు. ఏ విషయమైనా నాకు అందరికన్నా లాస్ట్లో తెలుస్తుంది. ఇలాంటి సంఘటనలే నన్ను పరాయిదానిలో ఫీల్ అయ్యేలా చేస్తున్నాయి. ప్రియా, నువ్వు పరాయిదానివి కాదు. చూడు, నువ్వు ఇంట్లో అడుగుపెట్టి సరిగ్గా 6 నెలలైంది, అంతేనా? అంటే అంటే అర్థం అందరితో కలవడానికి కాస్త టైం పట్టొచ్చుగా. అందరితో పూర్తిగా కలవకుండా ఇంటి విషయాలు షేర్ చేసుకోవడం కుదరదు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. బట్ డోంట్ వరీ, త్వరలో నిన్ను అందరూ కలుపుకుంటారు. ఇక ఇంటి విషయాలన్నింటిలో నిన్ను తప్పకుండా ఇన్వాల్వ్ చేస్తారు. ఐ డోంట్ నో అది అలా ఎప్పుడవుతుందో, అసలు అవుతుందో లేదో. ప్రియా, ఇది తప్పకుండా జరుగుతుంది. చూస్తూ ఉండు, కాలం గడిచే కొద్దీ నీకంతా సొంతం అనిపిస్తుంది. సరే, ఇప్పుడు చెప్పు, అసలు సంగతేంటి? అది మీనాక్షి అక్క కార్తిక్ ఎవరో అమ్మాయి గురించి మాట్లాడుకుంటున్నారు. అది ఎవరని నేను అడిగితే ఇద్దరు మాట మార్చారు. అది ఇస్ దిస్ ఫేర్? అయితే ఇప్పుడు అమ్మాయి గురించి నన్ను తెలుసుకుని రమ్మంటావా? వద్దు.